తారకాసురుని సంహరించే శివకుమారుని కోసము ఎదురు చూస్తున్న దేవతలకు ఎన్ని ఆటంకములో. శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 19వ భాగము. వివాహ సమయే గౌరీ శివౌ వధూవరావను ప్రవేశతాం ఇత్యాగమః. అనగా వివాహ కాలమునందు గౌరీ శివులు వధూవరులలోనికి ప్రవేశిస్తారు అన్న వేదవాక్యముననుసరించి వధూవరులలో కళ్యాణ శోభ తొణికిసలాడము పరిపాటి. సాక్షాత్ ఆ గౌరీ శివులే నేడు వధూవరులైనచో వారి యందు ఆ శోభ ఎంత పుష్కలముగా ఉంటుందో కదా. ఆ తరువాత ఈశ్వరుడు పార్వతీదేవి యొక్క పాణిగ్రహణము చేశాడు. ఆ పైన అగ్నికి ప్రదక్షిణము, తలంబ్రాల ప్రక్రియను కూడా వారి చేత పూర్తి చేయించారు. ఈ విధముగా పార్వతీ పరమేశ్వరుల వివాహ ప్రక్రియ పూర్తి అయింది. తరువాతి కథాక్రమమును ఇప్పుడు తెలుసుకుందాము. తారకాసురుడు బ్రహ్మదేవుని నుండి కేవలము శివవీర్యముతో జన్మించిన వాడు మాత్రమే తనను సంహరించాలి అని ఎందుకు వరము కోరుకున్నాడు? సతీదేవి దేహత్యాగము చేసిన తరువాత ఈశ్వరుడు తపస్సమాధిలో ఉన్నాడని, ఆ తపస్సు నుండి అతడు బహిర్ముఖుడు కాడని, అందువలన అతనికి పుత్ర సంతానం కలిగే అవకాశము లేదని అతడు భావించాడు. కానీ తాను ఒకటి తలిస్తే దైవము మరొకటి తలుస్తాడు కదా. తన అపూర్వమైన తపస్సుతో ఈశ్వరుని ప్రసన్నము చేసుకుని పరమేశ్వరుని భర్తగా పొందగలిగింది పార్వతీదేవి. వారికి కలుగబోయే పుత్ర సంతానం కోసము దేవతలంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కైలాసములో శివపార్వతుల కళ్యాణానంతరము పార్వతీదేవితో కలిసి పరమశివుడు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు శృంగారలీలలో మునిగి తేలుతూ క్రీడిస్తూ గడుపుతున్నాడు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. కానీ మరొక ప్రక్కన సమస్త దేవతాగణములు, సాధుపుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖ బ్రహ్మదేవుని దర్శించి అక్కడి నుంచి ఆయనతో కలిసి శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి ఆయనతో తారకాసురుడు పెడుతున్న బాధలను సవిస్తరంగా వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వారితో, బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు తీరే సమయము ఆసన్నమైంది. మీరు కొద్ది కాలము క్షమాగుణంతో ఓపిక పట్టండి అని చెప్పి ఓదార్చాడు. చూడండి, ఇక్కడ కుమార సంభవ చరిత్ర మరొక మలుపు తీసుకోబోతోంది. శ్రీ మహావిష్ణువును కలిసి వచ్చిన తరువాత దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో కలిసి ఒక వెర్రి ఆలోచన చేశారు. శంకరుడు మహాతేజోస్వరూపుడు, పార్వతీదేవి శక్తి స్వరూపిణి, జగదాంబ ఈశ్వరుని తేజస్సు కదిలి జగదంబ పార్వతీదేవితో కలిస్తే పుట్టబోయే ప్రాణి మహామహిమాన్వితుడైన తేజోస్వరూపుడు అవుతాడు. అటువంటి తేజఃపుంజము గనుక ఆవిర్భవించినట్లయితే ఈ భూమిపై ఉన్న ప్రజలు ఆ ప్రాణిని భరించగలరా? అదే సమయములో పూర్వము సనత్కుమారుడు ఈశ్వరునికి ఇచ్చిన మాట ఒకటి గుర్తుకు వచ్చింది. ఈ విషయము త్రిపురా రహస్యములో ఉన్నది. సనత్కుమారులు ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉంటారు.
ఒకసారి పార్వతీ పరమేశ్వరులు సనత్కుమారునికి దర్శనమిచ్చినప్పుడు ఏదైనా వరము కోరుకోమన్నారు. అందుకు సనత్కుమారుడు తనకేమీ కోరికలు లేవని, కావాలంటే నేనే మీకు ఒక వరము ఇస్తానని పలుకగా, శంకరుడు నాయనా నీవు నాకు కుమారునిగా జన్మించు అన్నాడు. అప్పుడు సనత్కుమారుడు నీకే కుమారునిగా జన్మిస్తాను, ఎవరి గర్భవాసము నుండి కాక శివ సంబంధముగానే జన్మిస్తాను అని పలికాడు. ఈ విషయమును జ్ఞప్తికి తెచ్చుకున్న దేవతలు ఈశ్వరుని వద్దకు వెళ్ళి, ఈశ్వరా నీ తేజస్సు కదిలినట్లయితే దానిని స్వీకరించగలిగే వారు లేరు, అందుకని మీ తేజస్సును మీ యందే ఉంచుకోండి అని ప్రార్థించారు. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితో. శివవీర్యము వలన పుత్రుడు కలగాలి, కానీ అందులో జగన్మాత పార్వతికి ప్రమేయము ఉండకూడదు. ఇది ఎలా సంభవము? అందుకే కుమార సంభవ చరిత్ర అంత గొప్పది అయింది. దేవతల ప్రార్థనను ఆలకించిన పరమశివుడు వారితో, దేవతలారా 100 దివ్య వర్షములు జగన్మాత పార్వతీదేవితో నేను క్రీడించిన కారణమున వెలువడిన నా రేతస్సు బయటకు వచ్చి తీరాలి. ఆ పరమ పవిత్రమైన తేజస్సును జగన్మాతలో నిక్షిప్తము చేయవద్దని మీరు కోరుతున్నారు కనుక మీలో ఎవరు వహించగలరో చెప్పండి అని పలికాడు. అందుకు దేవతలందరూ వారిలో వారు కూడబలుక్కుని, స్వామి మీ తేజస్సును భూమి భరిస్తుంది అని పలికారు. ఈ ప్రతిపాదనకు భూమి కూడా తన అంగీకారమును తెలిపింది. ఈ విధముగా భూమిపై వ్యాప్తి చెందిన శివ తేజస్సు మరుక్షణములో సమస్త భూమండలమును ఆక్రమించింది. ఆ తేజస్సును భరించలేక భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటి స్తంభించిపోయింది. శివుని తేజస్సు వెలువడి భూమిపై వ్యాప్తి చెందడమును గమనించిన జగన్మాత పార్వతీదేవి దేవతలపై అమితమైన ఆగ్రహముతో, మాతృమూర్తిని కావాలనే నా కోరికను మీరు నాకు కాకుండా చేశారు కనుక ఇకపైన దేవతల భార్యలకు ఎవరికి సంతానము కలుగకుండుగాక అని శపించింది. అక్కడితో ఆ తల్లి ఆగ్రహము ఆగలేదు. ఆమె భూదేవితో, వీళ్ళు అడిగితే మాత్రము నీవు ఎలా పుచ్చుకున్నావు? నీవు చేసిన ఈ పని వలన నీవు సారవంతమైన భూములు, చౌడు భూములు, బీడు భూములు ఈ విధముగా అనేక రూపములను పొందుతావు. అంతేకాక నీవు అనేక మందికి భార్యవు అవుతావు అని శపించింది. ఈ శాపము వలన భూకాంతుడు అని పిలువబడే అనేక మంది రాజులకు, వారి పుత్రులకు కూడా భార్యగా భావించబడినది భూదేవి. భూమిపై ఉన్న ప్రాణుల యొక్క ఈ దుస్థితిని చూడలేని అగ్నిదేవుడు అనంతరము ప్రళయకాలపు అగ్నివలే భరింపశక్యము కాని కామక్రీడ భంగమైనందువలన స్ఖలించిన సఫలమైన సురత క్రీడాంతపు వీర్యమును తాను గ్రహించాడు. ఆ తరువాత ఏ విధముగా నోటి నుండి వెలువడిన వెచ్చని గాలి చేత అద్దములోని మధ్య భాగము వివర్ణమవుతుందో అదే విధముగా అగ్నిదేహము కలవాడైనా కూడా అంతకు మించి మహాతేజస్సు కలిగిన శివుని యొక్క రేతస్సు ఎక్కువగా తన మీద పడుట వలన కాంతిహీనతను పొందాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.